శ్రీరామనవమి రోజున దాదాపు ప్రతి గ్రామంలో సీతారామ కళ్యాణం అట్టహాసంగా జరుగుతుంది. సీతారామ కళ్యాణం లోకజీవన హేతుకం, సకల దోష నివారణమని పండితులు అంటున్నారు. సాధారణంగా సర్వసంపదలకు నిలయం భద్రాచలం. అలాగే సకల జనలోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరామచంద్రుని క్షేత్రాలలో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యము గల క్షేత్రం భద్రాచలం దివ్యక్షేత్రం. అయితే సీతారామ కళ్యాణం చూస్తే కలిగే ఫలితాలను తెలుసుకుందాం. భద్రుడు అనగా రాముడని, అచలుడు అంటే కొండ అని, అందుకే రాముడు కొండపై నిలవై ఉన్న దివ్యధామం కనుక ఈ క్షేత్రం భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం. శ్రీరామచంద్రుడు తన వనవాస జీవితం ఇక్కడ గడపడమే ఈ పుణ్యక్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామనామం సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలు చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోయిన కారణంగా పూర్వం సీతారాముల కళ్యాణం మార్గశిర శుద్ధ పంచమి నాడు జరిగినట్లుగా, అయితే తాను చెరసాల నుండి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు. శ్రీ సీతారామ కళ్యాణం రాముడు రావణుణ్ణి సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే. ఆ మరునాడు దశమి రోజున శ్రీరామ పట్టాభిషేకం రామునికి జరిగింది. కోదండరామ కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు, సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారట. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్రపర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. ఆంజనేయుని భక్తికి మెచ్చి హనుమ గుండెల్లో కొలువైన శ్రీరాముని భక్త పోషణ అనన్యమైనదై గ్రామ గ్రామాన రామాలయం నెలకొని ఉంది. శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృమాతృ భాతృ సదాచారం నిగ్రహం సర్వసద్గుణాలు మూర్తీభవించిన దయార్ద్ర హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ సమేతంగా ఆరాధించి వడపప్పు, పానకం నైవేద్యంగా సమర్పించుకుంటారు. భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణం చూసి తరించిన వారి జన్మ సార్థకం చెందుతుందనేది భక్తుల విశ్వాసం. భద్రాద్రిలో జరిగే కళ్యాణోత్సవంలో పాల్గొనకపోయినా దగ్గరలో ఉన్న రామాలయంలో జరిగే పూజలు, కళ్యాణోత్సవాల్లో పాల్గొన్నా సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.